బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా గౌడ జర్నలిస్టులు మీడియాతో మాట్లాడారు. బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా గౌడ జర్నలిస్టులు మీడియాతో మాట్లాడుతూ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా ఈ రాష్ట్రానికి దేశానికి కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ ఎనలేని సేవలు అందించాడని, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాడని జర్నలిస్టులు అన్నారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 480 మంది ఫ్లోరైడ్ బాధితులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసినా కూడా 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఘనత ధర్మభిక్షందేనని జర్నలిస్టులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచేసి నిజాం నిరంకుశ పాలన నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ధర్మభిక్షమని, కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం గీతా పనివారాల సంఘం ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాటం చేయడమే కాకుండా పలు కార్మిక సంఘాలు నెలకొల్పి కార్మికుల పక్షపాతిగా పేరొందారని అన్నారు. బొమ్మగాని ధర్మభిక్షం చేసిన సేవలకు గుర్తింపుగా సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టాలని గౌడ జర్నలిస్టులు పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అయితబోయిన రాంబాబు గౌడ్, రాపర్తి మహేష్ గౌడ్, గుణగంటి సురేష్ గౌడ్, సిగ సురేష్ గౌడ్, లింగాల సాయి గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు గౌడ్, రామకృష్ణ, ఎరుకల సైదుల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పుట్ట రాంబాబు గౌడ్, మల్లేష్ గౌడ్, మధు, ఉయ్యాల నర్సయ్య గౌడ్, దోసపాటి అజయ్ గౌడ్, తండు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. मैच ऊपर चले जोहार कामरेड धर्मभिक्षम गाరికి जोहार कामरेड धर्मभिक्षम गाరికి सुरेश రాజాలని सूर्य ఆయన ऊपर था सुरेश जोहार कामरेड धर्मभिक्षम గారికి కల్లుగీత కార్మిక సంఘంలో పుట్టి 5 సార్లు ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించినటువంటి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో గౌడ జర్నలిస్టులందరూ కూడా ఆయనకు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అతి పేద కుటుంబంలో పుట్టిన ధర్మభిక్షం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రతి పోరాటంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసి నిజాం నిరంకుశత్వ పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అదేవిధంగా 1952లో నిజాం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికలలో హైదరాబాద్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత 57లో నగరేకల్ నుంచి 62లో మరి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు, ఆ తర్వాత 1991, 96లలో నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా 2 సార్లు ఆయన వరుసగా గెలుపొందడం జరిగింది. 96లో ఫ్లోరైడ్ బాధితులందరూ కలిసి దాదాపు 480 మంది నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా పోటీ చేసినప్పటికీ కూడా ఆయన 70,000 మెజార్టీతోటి గెలుపొంది కార్మిక పక్షపాతిగా ఆయన నిలబడటం జరిగింది. ఆయన గీత పనివారుల సంఘాన్ని ఏర్పాటు చేసి గౌడ కులస్తుల యొక్క సంక్షేమం కోసం, అదేవిధంగా కార్మికులకు ఎన్నో కార్మిక సంఘాలు నెలకొల్పి కార్మికుల పక్షపాతిగా కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షము పోరాటాలు చేయడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన పోరాటాలకి, నిజాం పోరాటంలో ఉద్యమంలో ఆయన చేసినటువంటి కృషికి గాను మేము ఇక గౌడ జర్నలిస్టులు అందరి తరఫున కూడా ఈ యొక్క సూర్యాపేట జిల్లాకు బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టి ఈ యొక్క ఆయన సేవల్ని కూడా సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పటికీ కొనియాడే విధంగా సూర్యాపేట జిల్లాకు బొమ్మగాని ధర్మభిక్షం యొక్క పేరు పెట్టాలని చెప్పి మీ గౌడ జర్నలిస్టుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.